వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి గారు ఒక బలమైనటువంటి కుటుంబాలను మాత్రమే వదులుకుంటున్నారు అని కూడా చెప్పుకోవచ్చు. అది కూడా ఎవరిని వదులుకుంటున్నారు, అసలు ఆ బలమైనటువంటి కుటుంబాలను వదులుకుంటే జగన్మోహన్ రెడ్డికి ఏం జరుగుతుంది అనేది కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఇప్పుడు ఏపీలో బలం పెంచుకునేందుకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు విశ్వ ప్రయత్నాలు అయితే చేస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. అందుకోసం ఆయన ప్రజల్లోకి వస్తున్నారు. దానికి తగ్గట్టుగా ప్రణాళికలు కూడా సిద్ధం చేసుకుంటున్నారు. ఇది మంచిదే అయినా కానీ ఇప్పటి వరకు కూడా తనకు అండగా నిలిచినటువంటి బలమైనటువంటి కుటుంబాలను వదులుకోవడం మాత్రం నిజంగా ఆయనకు లోటుగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆయన పార్టీ ప్రకటించినప్పుడు మంత్రి పదవులు వదులుకున్నటువంటి వారు కూడా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీతో ఉన్న దశాబ్దాల బంధాన్ని వదులుకున్నటువంటి వారు కూడా ఉన్నారు. అయితే ఇప్పుడు వారంతా జగన్మోహన్ రెడ్డి వైఖరితో విసిగి వేసారిపోయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పేందుకు కూడా సిద్ధపడుతున్నారు. ఇప్పటికే చాలామంది వెళ్ళిపోయిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఎవరు వెళ్ళిపోయినా డోంట్ కేర్ అన్నట్టుగా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారని కూడా చెప్పుకోవచ్చు. అయితే వారిని ఆపే ప్రయత్నం కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేయలేదు. తాజాగా నెల్లూరుకు చెందినటువంటి మేకపాటి కుటుంబం సైతం బయటకు వెళ్ళిపోయేందుకు కూడా సిద్ధపడుతున్నట్టు ఒక ప్రచారం అయితే సాగుతుంది. అయితే వారిని అడ్డుకుంటారా లేదా అనేది ఇక్కడ చూడాల్సినటువంటి పరిస్థితి. అంటే సుదీర్ఘ రాజకీయమైనటువంటి నేపథ్యం ఉన్నటువంటి ముఖ్యంగా నెల్లూరు అంటే ఉమ్మడి నెల్లూరు జిల్లాలో మేకపాటి కుటుంబం సుదీర్ఘకాలం రాజకీయం చేసింది. ముక్కుసూటితనంతో పాటుగా ప్రజల్లో మంచి పేరు కూడా ఉంది ఆ కుటుంబానికి. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుంచి కూడా జగన్ వెంటే ఆ కుటుంబం ఉంది. ఎందుకంటే రాజశేఖర రెడ్డి పైన ఉన్నటువంటి అభిమానంతోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో వాళ్ళు అడుగులు వేశారు. అందుకు తగ్గట్టుగానే ఆ కుటుంబంలో ఎనలేని ప్రాధాన్యత ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి. అయితే మేకపాటి రాజమోహన్ రెడ్డికి రాజ్యసభ పదవి ఇవ్వగానే ఆయన కుమారుడు గౌతమ్ రెడ్డికి కూడా మంత్రి పదవి ఇచ్చి గౌరవించారు. అయితే గౌతమ్ రెడ్డి మరణం తర్వాత కూడా మేకపాటి కుటుంబం విషయంలో కూడా జగన్ సరైన న్యాయం చేయలేదన్నటువంటి టాక్ అయితే ఉంది. ఈ కుటుంబాన్ని రాజకీయంగా ప్రోత్సహించలేదన్నటువంటి విమర్శలు సైతం ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు మూటగట్టుకుంటున్నారని కూడా చెప్పుకోవచ్చు. అయితే నెల్లూరులో వైసీపీకి బలంగా ఉన్నటువంటిది ఉందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే నెల్లూరు జిల్లాలో పేరు మోసినటువంటి రాజకీయ కుటుంబాలు చాలానే ఉన్నాయి. అయితే ఆ కుటుంబాలన్నీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పట్ల ఆదరణ కనబడకపోవడంతో 2014-19 ఎన్నికల్లో నెల్లూరు జిల్లాలో ఏకపక్షం విజయం సాధించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు జిల్లా ముఖ్యంగా కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కావచ్చు, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అంటే వాళ్ళు జగన్మోహన్ రెడ్డి పైన ఈగ వాళ్ళనిచ్చేవారు కాదు. ఆ పైన మేకపాటి కుటుంబం దూకుడుగా లేకపోయినా కానీ తెర వెనక జగన్మోహన్ రెడ్డికి అండగా నిలిచారు. అయితే ఇటువంటి పరిస్థితులు వీరందరినీ కూడా కాదని అనిల్ కుమార్ యాదవ్ లాంటి నేతను ప్రోత్సహించారు జగన్మోహన్ రెడ్డి. దీంతో జగన్ వైఖరి నచ్చక వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి లాంటి వారు, అలాగే ఆనం బ్రదర్స్ కూడా లాంటి నేతలు బయటకు వెళ్తూ వైసీపీ బలాన్ని తీసుకెళ్లారని కూడా చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మేకపాటి కుటుంబం మాత్రమే నెల్లూరు జిల్లాలో పెద్ద దిక్కుగా కనిపిస్తుంది. అయితే ఈ కుటుంబం సైతం ఇప్పుడు టీడీపీలో చేరేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టుగా ఒక ప్రచారం అయితే జరుగుతుంది. అయితే జగన్ చుట్టూ కోటర పైన విమర్శలు ఈ మధ్యలో మేకపాటి రాజమోహన్ రెడ్డి ఒక కీలకమైనటువంటి ప్రకటన కూడా చేసిన విషయం మనందరికీ తెలిసిందే. అంటే ఆ కోటరీ ఉందని వారంతా జగన్మోహన్ రెడ్డి భజన చేస్తున్నారని, ఆయనకు వాస్తవాలు తెలియనివ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అయినప్పటి నుంచి కూడా అప్పటి నుండి కూడా మేకపాటి రాజమోహన్ రెడ్డి చుట్టూ ప్రచారం ప్రారంభమైంది. త్వరలోనే ఆయన పార్టీ మారుతున్నారనే టాక్ అయితే నడుస్తుంది. అయితే సరే, జగన్మోహన్ రెడ్డి నుంచి సరైనటువంటి రెస్పాన్స్ రాకపోవడంతో పార్టీకి గుడ్ బై చెప్పేందుకు కూడా మేకపాటి అన్ని ఏర్పాట్లు కూడా చేసుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. అందులో ఎంత వాస్తవం ఉందో అనేది కూడా చూడాల్సినటువంటి పరిస్థితి. చూద్దాం ఏం జరుగుతుంది ఏమనేది కూడా. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి.